హల్లెలూయా. ఈరోజు మనము కుటుంబం గురించి మాట్లాడుకుందాము. మన కుటుంబాలు ఎన్నో. యు మైట్ బి థింకింగ్, మా కుటుంబం అంత నీచమైన కుటుంబం ఇంకోటి లేదని కదా. ఎవ్రీబడి థింక్స్ దట్. మా కుటుంబం అంత డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఇంకా ఏది కూడా లేదని అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరి కుటుంబము డిస్ఫంక్షన్లోనే నడుస్తుంటుందండి. నమ్ముతున్నారా? ఈరోజు మనమందరము మాట్లాడుకుందాము. దేవుడు తన వాగ్దానము, తన వాక్కు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమెన్. ఈరోజు మరి ముఖ్యంగా మాతృ దినోత్సవము, తల్లుల దినము అని పిలుస్తున్న ఈ దినము, బికాస్ దిస్ ఇస్ అన్ అకేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. కాబట్టి టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. సమయమందు అసమయమందు దేవుని వాక్యం తెలియజేయమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. మేబీ ఇఫ్ దిస్ వాజ్ నాట్ ద డే, వి వుడెంట్ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన ఈ తరుణము, ఈ అవకాశాన్ని బట్టి దేవా, తల్లులుగా ప్రతి స్త్రీ, ప్రతి మహిళ, ప్రతి తల్లి, ప్రతి అమ్మమ్మ, ప్రతి నాయనమ్మ, ప్రతి అత్తగారు అందరూ కూడా వినదగిన సందేశము. అదే రీతిగా ఒకవేళ వివాహం కాని వారు ఉన్నట్లయితే నాకేం పనికొస్తుంది ఇది అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి పనికొచ్చే వాక్కు దేవుడు మనకిచ్చే దేవుడు అండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు, గుర్తు చేస్తాడు. ఈరోజు దేవుడిచ్చిన అవకాశము మొట్టమొదటిగా అసలు ఎలాగ స్టార్ట్ అయింది మదర్స్ డే అని చెప్పదలుచుకుంటున్నానండి. వెరీ బ్రీఫ్లీ ఐల్ టెల్. 1914లో ఒఫిషియల్గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది. ఇదేదో సెక్యులర్ పండుగ కాదు. ఇది చర్చ్లోనే మొదటిసారిగా ఆలయంలోనే ప్రారంభించబడినది. ఇప్పుడు లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లోకమంతా కూడా ఇది చేసుకోవడం మనం చూస్తున్నాం. కానీ మొదటిగా ప్రారంభించబడింది ఆలయంలోనే, మందిరంలోనే. యానా జార్విస్ అని తన తల్లి కోసము, షీ లవ్డ్ హర్ మామ్, షీ లవ్డ్ హర్ మదర్ సో మచ్. తన తల్లిని ఎంతో ప్రేమించింది. తన తల్లి ఎంతో కష్టపడుతూ, ప్రయాసపడుతూ, ఎంతో త్యాగపూర్వకంగా తను పిల్లల్ని పెంచడమే కాక ఆలయంలో సండే స్కూల్ తీసుకోవడము, తను కళ్ళారా తను చూసి, మా తల్లికి నేను ఏదైనా చేయాలి, ఇంత కృషి చేస్తుంది, ఇంత ప్రయాసపడుతుందని షీ రికగ్నైజ్డ్ హర్ మదర్ అండ్ షీ సెడ్, నాట్ ఓన్లీ మై మదర్, ఈ లోకంలో ఉన్న తల్లులందరినీ అభినందించడానికి ఆయన ఇనిషియేట్ చేసిన మొట్టమొదటిగా యానా జార్విస్ అనే ఈ యవనస్తురాలు. ఫైనల్లీ అది కొన్ని సంవత్సరాల తర్వాత 1914లో ఒఫిషియల్గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది. ఆ రీతిగా ఈ మదర్స్ డే అనేది ప్రారంభించబడ్డదండి. మాటలో మాట. ఎంతమంది తల్లులు ఉన్నారండి? ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారా? మీ అందరికీ కూడా మరొకసారి, ఇందాక రాని వారికి హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ గివ్ యూ లాంగ్ లైఫ్. ఈరోజు కేవలము తల్లులము కాదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక అమ్మ లాంటి ఫిగర్, అమ్మ లాంటి పాత్ర తీసుకున్న వారు ఉన్నారు. కొన్నిసార్లు మన సొంత తల్లులే మనల్ని సరిగ్గా చూసుకోరు. కొన్నిసార్లు మన వారు అనుకున్న వారేమో చూసుకోరు, కానీ ఒక చెల్లినో, ఒక అక్కనో, ఒక పెద్దమ్మనో, ఒక పిన్నియో, ఎంతమందికి ఉన్నారు అలాగా? నా పెద్దమ్మ, నా పిన్ని, లేకపోతే నా అక్క నన్ను తల్లిలాగా చూసుకుందా. బిగ్ సిస్టర్ ఆల్వేస్ టేక్స్ ద మదర్స్ రోల్ కదా. పెద్దక్క నన్ను చూసుకుంది. మా తల్లి లేని సమయంలో, లేకపోతే మా తల్లి నన్ను మిస్ట్రీట్ చేసే సమయంలో నా అక్కనో, నా చెల్లినో, లేకపోతే మా పెద్దమ్మనో, మా పిన్నియో వీరు నన్ను చూసుకున్నారు అన్నవారు ఉన్నారు. ఈరోజు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బయోలాజికల్గా, భౌతికంగా జన్మం ఇవ్వటము కాదు, కానీ ఎవరైతే ఆ తల్లి పాత్రను తీసుకుని, మీరు ఒకవేళ నిజంగా ఇంకా జన్మను ఇవ్వలేదేమో, కానీ ఆ కనికరము, ఆ ప్రేమ, ఆ కంపాషన్ మనము చూపించినప్పుడు మనకు కూడా ఆ తల్లి స్వభావము, తల్లి ఇంట్యూషన్, తల్లి గుణము మనలో ఏర్పరచబడుతుంది కదండి. యూ డోంట్ హ్యావ్ టు బీ అ మదర్ టు టేక్ అ మదర్స్ రోల్. అదే చూస్తాం మదర్ టెరెసా కూడా. తను సొంతంగా తన బిడ్డల్ని కనలేదు, కానీ తన ప్రేమ, క్రీస్తు ప్రేమను చూపించింది. ఆ త్యాగము, ఎంత సాక్రిఫైస్. ఈరోజు ఎవరైనా వాంతి చేస్తే మనం చూడలేము, కానీ అటువంటిది బ్లీడ్ అవుతూ రక్తము గారుతున్న ఆ పుండ్లను తను తుడుస్తూ ఎంత త్యాగపూర్వకంగా చేసింది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, నిజంగా నువ్వు తల్లి ప్రేమను చూపించడానికి యూ డోంట్ హ్యావ్ టు బి అ మదర్, యూ కెన్ బి ఎనీబడి. కానీ ఈ రీతిగా నేను క్రీస్తు ప్రేమను చూపిస్తా. తల్లి ప్రేమ అంటే ఏంటంటే హత్తుకునే ప్రేమ, ఆదుకునే ప్రేమ, ఓదార్చే ప్రేమ, సరిచేసే ప్రేమ. ఈ ప్రేమలన్నీ చూస్తూ ఉంటాము తల్లిలో. ఈరోజు ఆ గుణాలు నాకు ఉన్నాయి అని అంటే మీరు తల్లి, క్రీస్తు స్వరూపంలో ఉన్న మీరు కూడా తల్లియే. కాబట్టి ఈరోజు we all have somebody called as a mother. It cannot be just a biological mother. ఆత్మీయ తల్లులు అంటారు.
ఆత్మీయ తల్లులు ఏంటంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంకా అర్థం కాదు ఈ జీవితమే వృధా అనుకున్నప్పుడు, ఎన్నోసార్లు వాక్కు ద్వారానో, ప్రార్థన ద్వారానో, వారిని ఆదరించడం ద్వారానో, వారిని ఓదార్చడం ద్వారానో మరలా ఆత్మని చేరదీసుకుంటారు కదా, వారు ఆత్మీయ తల్లులు అవుతారు. తప్పిపోతున్న వారిని చేరదీసుకోవడం, తప్పులో ఉన్న వారిని మరలా సరిచేయడము, వీరందరినీ చూసినట్లయితే ఆత్మీయ తల్లులు అని పిలుస్తుంటాం. సో యూ జస్ట్ డోంట్ హ్యావ్ టు బీ అ ఫిజికల్ మదర్, యూ కెన్ బీ అ స్పిరిచువల్ మదర్, యూ కెన్ బీ అ కంపాషనెట్ మదర్. కనికరం చూపించే తల్లిగా మనం ఉండొచ్చు. ఈరోజు ఒక అసాధారణమైన తల్లి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అ వెరీ డిఫరెంట్ అన్యూజువల్ మదర్. ఈరోజు ఈ మెసేజ్ టాపిక్ ఏంటిదంటే, ఈ వాక్యపు టాపిక్ ఏంటిదంటే, తరాలు మర్చిపోని తల్లులు. ఏంటంటే